బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మెసేజింగ్ యాప్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇకపై మెసేజింగ్ యాప్లకు సిమ్ బైండింగ్ తప్పనిసరిగా చేసింది. సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మెసేజింగ్ ప్లాట్ఫామ్లపై కొత్త భద్రతా నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై, స్నాప్చాట్ వంటి ప్రముఖ యాప్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. నూతన నిబంధనల ప్రకారం యాప్లు వాడే మొబైల్ నంబర్, సిమ్ ఇకపై అదే ఫోన్లో ఉండాలి. సిమ్ లేకుండా యాప్ను వేరే డివైస్లో యాక్టివేట్ చేయడం అసాధ్యం కానుంది. అలాగే డెస్క్టాప్ వర్షన్ వాడే యూజర్లు 6 గంటల్లో ఆటో లాగౌట్ అవ్వాలని కేంద్రం ఆదేశించింది. 6 గంటల తర్వాత మళ్లీ రీలాగిన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సైబర్ నేరాలు, ఫేక్ అకౌంట్లు, అన్వెరిఫైడ్ నంబర్ల నుండి జరిగే మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో సిమ్ టు డివైస్ వెరిఫికేషన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ఫేక్ నంబర్లతో కొత్త అకౌంట్లు సృష్టించడం నేరగాళ్లకు కష్టమవుతుంది. మెసేజింగ్ యాప్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇకపై మెసేజింగ్ యాప్లకు సిమ్ బైండింగ్ తప్పనిసరి చేసింది. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. మెసేజింగ్ యాప్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు కూడా తీసుకురావడం జరిగింది. తేజస్విని, సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మెసేజింగ్ ప్లాట్ఫామ్ల పైన కొత్త భద్రతా నిబంధనలను అమలు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్స్, అదేవిధంగా అరట్టై, స్నాప్చాట్ వంటి ప్రముఖ యాప్లకు ఈ నిబంధనలు కూడా వర్తించనున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో టెర్రరిస్టులు ఈ యాప్స్ ను ఉపయోగించి సమాచారాన్ని మార్పిడి చేసుకుంటున్నారు కాబట్టి వీటిని తప్పనిసరి చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. ఈ యాప్ వాడే మొబైల్ నెంబర్లు అదే ఫోన్ లో అనేవి కూడా ఉండాలి. సిమ్ లేకుండా యాప్ ను వేరే డివైస్ లో యాక్టివేట్ చేయడం అనేది అసాధ్యం చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అదేవిధంగా డెస్క్టాప్ వర్షన్ ఏదైతే ఉందో వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, అదేవిధంగా ఇలాంటి వర్షన్లన్నీ కూడా 6 గంటలు మాత్రమే యాక్టివ్ గా ఉంటాయి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా లాగౌట్ అవుతాయి. మళ్ళీ రీలాగిన్ చేయాల్సిన అవసరం కూడా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కూడా రూపొందిస్తోంది. అదేవిధంగా ఇన్యాక్టివ్ యాజర్లకు రీఛార్జ్ ఖర్చులు కూడా దీనివల్ల పెరిగే అవకాశం ఉంది. సర్టెన్ టెలికాం ప్లాట్ఫామ్లలో నిరంతరం యూజ్ చేయని నెంబర్లకు అధిక రీఛార్జ్ ఖర్చు విధించే అవకాశం ఉందన్న సూచనలన్నీ కూడా వినిపిస్తున్నాయి. అసలు కేంద్ర ప్రభుత్వం సైబర్ నేరాలు, ఫేక్ అకౌంట్లు, అన్వెరిఫైడ్ నెంబర్ల నుంచి జరిగే మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో సిమ్ టు డివైస్ వెరిఫికేషన్ విధానం అనేది కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఫేక్ నంబర్లతోటి కొత్త అకౌంట్ కూడా సృష్టించడం కష్టమవుతుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావన. ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియా యాప్స్ అనేవి కూడా చాలా వరకు కూడా దుర్వినియోగమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సురేష్.